కానీ ప్రియులారా, ఈ లోకానుసారముగానే మనం ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటాం, కానీ దైవికంగా మనం ఇప్పుడు కూడా ఆలోచన చేయము. ఆ విషయాన్ని నేను కొన్ని మాటలు గుర్తు చేస్తాను ప్రియులారా. ఎప్పుడు మన జీవితంలో చాలా విషయాలను గుర్తుంచుకుంటాం, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన త్యాగాన్ని గుర్తుంచుకోలేము. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మన గురించి శ్రమనందినటువంటి స్థితిగతుల్ని మనం గుర్తుంచుకోలేము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన గురించి ఆలోచన చేసి మన గురించి ఆయన ఎన్నో బాధలు పడ్డాడు, అవి మనం ఆలోచన చేయలేము ప్రియులారా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన నిమిత్తమై తన పరలోక భాగ్యాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చినటువంటి విషయాలు కూడా మనము గుర్తుంచుకోము. కానీ ఒక సందర్భంలో మనం గుర్తుంచుకుంటాము. ఆయన చనిపోయాడు. ఎప్పుడు గుర్తుంచుకుంటామంటే గుడ్ ఫ్రైడే రోజు గుర్తుంచుకుంటాము. ఆయన మనందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఎప్పుడు గుర్తుంచుకుంటాము? క్రిస్మస్ పండుగ రోజు గుర్తుంచుకుంటాము. మనందరి కొరకు ఆయన సజీవుడిగా మరల లేచి ఉన్నాడు. ఎప్పుడు గుర్తుంచుకుంటాము? ఈస్టర్ పండుగ రోజు గుర్తుంచుకుంటాం. ఈ 3 సందర్భంలో మనం గుర్తుంచుకుంటాము. కానీ ప్రియులారా, యేసుక్రీస్తుల వారు చేసినటువంటి త్యాగము, ఆయన చూపించినటువంటి ప్రేమ మనము ప్రతి నిత్యము గుర్తుంచుకోవాలి. దేవునికి స్తోత్రం.